7వ కీర్తన. ఈ కీర్తన స్పెషాలిటీ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సింపుల్ మెసేజ్, అద్భుతమైనటువంటి మెసేజ్ని చాలా సింపుల్గా చెప్పబడినటువంటి ఒక కీర్తన, ఒక పాట ఇది. ఈ పాట ఎలాంటి పాట అంటే, మన రోజువారీ జీవితంలో మనము ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు, ఒకే వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఒక రకమైనటువంటి ప్రొఫెషన్ కలిగి ఉన్నారు. ఒకడేమో అన్యాయం చేస్తున్నాడు, ఇంకొకడేమో అన్యాయం చేయకుండా ఉన్నాడు. అన్యాయం చేసిన వాడు గెలుస్తున్నాడు, అన్యాయం చేసిన వాడు వర్ధిల్లుతున్నాడు, అన్యాయం చేసేవాడు బాగున్నాడు. ఆ అన్యాయం మాకొద్దు, మేము న్యాయమే చేస్తాం అనే వాళ్ళేమో క్షీణించిపోతున్నారు. ఈ న్యాయం చేస్తూ అన్యాయస్తుడు వర్ధిల్లుతూ ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఈ న్యాయంగా ఉండేవాడికి ఎలా ఉంటుంది? కొంచెం కోపం వస్తుంది, వ్యసనం కలుగుతుంది, అంటే బాధ కలుగుతుంది, మత్సరపడతాం. అయ్యో ఇదేంటిది, దేవుడు ఇలా చేస్తున్నాడు. దేవుడు నీతిని న్యాయమును ప్రేమించాలి కదా. నేనేమో న్యాయం చేసిన ఇలాగే ఉన్నాను, న్యాయము నీతి అనుసరించని వాళ్ళేమో బాగున్నారు కదా అని చెప్పి వాళ్ళు నాకంటే ముందెళ్ళిపోతున్నారు, వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అయిపోయారు, వాళ్ళు నాకంటే పైన ఉన్నారు, వాళ్ళు నాకంటే అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు కదా, నేను రోజు ఇబ్బంది పడుతున్నాను అనిపించినప్పుడు కలిగే బాధ, కోపము, వ్యసనము, మత్సరం ఉంటుంది. అలా మత్సరం కలిగినప్పుడు ఈ కీర్తన మంచి జవాబునిస్తుంది. ఈ పాట మంచి జవాబును, అద్భుతమైనటువంటి మెసేజ్ని మనకిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింపుల్ మెసేజ్ ఏంటంటే, ఒకసారి గమనించండి. ఒకసారి ఏమంటామంటే, వ్యసన పడక, బాధపడక, వ్యసన పడక, మత్సర పడక. డోంట్ వరీ అబౌట్ ఈవిల్ పీపుల్. ఆ చెడు చేసేవారు ఎవరైతే ఉన్నారో, దుష్టత్వాన్ని జరిగించేవారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి వ్యసన పడకము అనేది ముఖ్యమైనటువంటి మెసేజ్ నెంబర్ 1. మొదటి వర్తమానం, ఇందులో మనకు కనిపించే మొదటి వర్తమానం ఏంటంటే, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే నీతి లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళని చూసినప్పుడు వ్యసన పడకు, కోపపడకు, మత్సరపడకు అనేది మొదటి మెసేజ్. సెకండ్ మెసేజ్, రెండో మెసేజ్ ఏంటంటే, సెకండ్ మెసేజ్ ఏంటంటే, కేవలము నీతినే, డూ గుడ్, లివ్ రైట్ అనండి ఒకసారి, మరొకసారి. మంచి పనులు చేయి లేదా సత్క్రియలు చేయము అనేది సెకండ్ మెసేజ్. నీ సత్క్రియలను కొనసాగించు. సత్క్రియలు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి లోపల 2 ఇంపల్సివ్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. 2 ఫోర్సులు లోపల పనిచేస్తుంటాయి. ఒకటేమో సత్క్రియలు చేయమని ప్రేరేపించే ఫోర్స్ ఒకటి పనిచేస్తే, దుష్క్రియలను ప్రేరేపించే ఈవిల్ ఇంపల్స్ అంటాం. చెడుతనాన్ని, దుష్క్రియల్ని, దుష్క్రియ సత్క్రియ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా సత్క్రియ అంటే దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యమును అనుసరించడాన్ని సత్క్రియ అంటాం. సత్క్రియ మంచి పని అంటే అర్థం ఏంటి? మంచి పని అంటే ఆల్ గుడ్ థింగ్స్ ఆర్ నాట్ గాడ్ థింగ్స్. నీకు మంచి అనిపించిందంతా మంచిది కాదు, నీకు చెడు అనిపించిందంతా చెడ్డది కాదు. బాగా వినాలి ఒకసారి మాట. మంచి చెడు అనండి ఒకసారి. మంచి చెడులను వివేచించే వివేచన ఎవరు వివేచించాలి? అది ఆ వృక్షఫలం ఎవరు తినాలి? మనం తినొచ్చా? ఆదాంకి ఇవ్వబడిందా? నువ్వు ఈ భూమి మీద ఉన్న అన్ని వృక్షముల యొక్క ఫలాలు తినొచ్చు, కానీ కేవలము మంచేదో చెడేదో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు. అంటే అర్థం ఏంటి? అదొక్కటి ఎందుకు తినొద్దు అంటే, బాగా వినాలి ఒకసారి. మంచేదో చెడేదో తెలివినిచ్చే, అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియజేసే అవకాశం, లేకపోతే ఆ అథారిటీ దేవునికి వదిలేయమని అర్థం. ఓకే? ఎందుకంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జనుల మీద కమ్మి ఉండెను. అది బాగలేదు, నచ్చలేదు. అది బాగలేదని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. ఇది బాగలేదని చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. సో దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అన్న తర్వాత ఏమైంది? ఆ వెలుగు మంచిదైనట్టు చూచాను. ఎవరు చూశారు మంచిదని? ఇది మంచిదని సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. తర్వాత
వెలుగు కలిగింది, ఆరిన నేల కలిగింది, ఆకాశం వేరుపరచబడింది. తర్వాత నేల మీద ఆ యొక్క వృక్ష జాతులు, ఆ యొక్క బయో లైఫ్ పుట్టిన తర్వాత జియో లైఫ్ పుట్టింది. ఆ తర్వాత జియో లైఫ్ అంటే జేఐఓ కాదు, మరేమనాలి, జడిఓ, అంతేనా? అది కదా, సారీ మర్చిపోయాను, అన్నీ ఒకేలాగా ఉంటాయి, JGZ అన్నీ. ఓకే సరే, జియో లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. సో బయో లైఫ్, జియో లైఫ్ పుట్టింది. పుట్టినప్పుడు అది మంచిదైనట్టు దేవుడు చూచాను. తర్వాత దేవుడు ఎప్పుడు ఏది మంచిది కాదన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నది ఎవరు? ఓకే, మనిషికి అనిపించిందా? అనిపించదు. గమనించండి ఒకసారి. తర్వాత ఓకే, ఆ స్త్రీని చూసి ఇది మంచిది, తర్వాత వాళ్ళిద్దరిని చూసినప్పుడు దేవుడు మంచిదైనట్టు చూశాను. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయాధికారం ఎవరిది? దేవుంది. గమనించండి ఒకసారి. 6వ అధ్యాయంకి వచ్చేసరికి నరుల చెడుతనం, భూమి మీద నరుల చెడుతనం విస్తరించిందని రాస్తుంది. అంటే ఆ మంచి చెడుల వివేచన రోజు రోజుకి తరం తరం మారుతూ ఉంది. అంటే మనిషి ఎప్పుడు బాగా గమనించాలి ఈ మాట. ఏది మంచిదో చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. ఏది చెడ్డదో చెప్పాల్సింది ఎవరు? దేవుడు. ఆ మంచి చెడుల నిర్ణయాధికారం దేవునికి విడిచిపెట్టాలి. ఇది ప్రాథమిక సూత్రం, లేకపోతే ప్రాథమికంగా మానవుడు ఫెయిల్ అయిన అంశం. ఇకపోతే మంచి ఏదో ఎవరు చెప్తారు అంటే దేవుడు చెప్తాడు అన్నాడు. ఎలా చెప్తాడు అంటే, మంచిది అనే సంగతి, ఇది మంచిది అనాలి అంటే ఆజ్ఞలు మంచివి. ఆజ్ఞలు ఎవరు ఎందుకు మంచివి? ఆజ్ఞలు ఎందుకు మంచివి? గట్టిగా, ఆజ్ఞలు ఎందుకు మంచివి? ఆ ఆజ్ఞలు దేవుని కాబట్టి, ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞలు కాబట్టి. ఎందుకంటే మంచి చెడుల నిర్ణయాధికారం ఎవరిది? నరహత్య చేయరాదు, చేయకుండా ఉండడం అనేది మంచిది. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది. సో ఇది చేయరాదు అని ఉందనుకోండి, అది చేయకుండా ఉండడం మంచిది, చేస్తే చెడ్డది. మంచి చెడు అర్థమవుతుంది కదా. అయితే ప్రతి మనిషి లోపల మంచిని ప్రేరేపించే ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ. ఎవరైతే ఆయన మన నరుని యొక్క నాసికా రంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయన రాస్తుంది కదా. దేవుని ఆత్మ మనలో నింపబడింది కదా. ఆ నింపబడిన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కుమారులుగా ఉండడం కోసం, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం దేవుని ఆజ్ఞలు అనుసరించే వ్యక్తులుగా మారుస్తుంది. రైట్, చూడండి ఒకసారి. ఆ తర్వాత ఇలాగ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ చెడును ప్రేరేపించే ఫోర్స్ ఏంటి? చెడును ప్రేరేపించేది అంటే, చెడును ప్రేరేపించడం అంటే అర్థం ఏంటంటే సింపుల్గా దేవుని చిత్తమును జరిగించకుండా దేవుని ఆజ్ఞని దేవుడు చేయమంది చేయకపోవడం, చేయొద్దన్నది చేయడం, దాన్ని చెడు ప్రేరేపణ అంటాం. ఈవిల్ ఫోర్స్ అంటాం. ప్రతి మనిషి లోపల ఈవిల్ ఫోర్స్. దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము. వాక్యంలో ఉన్న 3 ప్రధానమైన అంశాలు ఏంటంటే ఏం చెప్తాం? దేవుని వాక్యంలో ఉన్న 3 ప్రధానమైన అంశాలు ఏంటంటే ఏం చెప్పాలి? న్యాయము, కనికరము, విశ్వాసం. చెప్పండి ఒకసారి. న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము అంటే దేవుడు నీకు ఒక బౌండరీ ఇచ్చాడు కదా, ఆ బౌండరీలో బ్రతకడం, నీ దాంట్లో నువ్వు ఉండడం, అవతల వాడిది ఏది తీసుకోకుండా, ఓకే, నీ దాంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండడాన్ని న్యాయంగా ఉండడం అంటాం. కనికరం అంటే అర్థం ఏంటంటే నీ దాంట్లో నుంచి లేనోడికి కొంచెం ఇవ్వడానికి కనికరం అంటాం. న్యాయము, కనికరము. తర్వాత మూడోది విశ్వాస్యత, అనగా దేవునికి నమ్మకంగా ఉండడం. ఇవి 3 మనిషి నుంచి కోరబడే విషయాలు. అయితే వీటిని వ్యతిరేకించమని, వీటిని అతిక్రమించమని ఒక చెడు ప్రేరేపణ లోపల పనిచేస్తుంది. అలా ప్రేరేపించబడి నడిచే వాళ్ళు పక్కన పరిగెత్తుతూ ఉన్నారు. అలా ప్రేరేపించబడే వారు వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మనం పనిచేసే చోట, మనం నివసించే చోట, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం రోజు ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తున్నాం. చూసినప్పుడు వాళ్ళేమో చాలా బాగున్నారు, మనమేమో చాలా కష్టపడుతున్నాం. అలాంటప్పుడు కలిగే వ్యసనము, అలాంటప్పుడు కలిగే కోపము, అలాంటప్పుడు కలిగే ఒక రకమైన మత్సరం. అబద్ధం ఆడినోడు బాగున్నాడు, నిజం చెప్పినోడు ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఈ కీర్తన మనకు మెసేజ్ ఇస్తుంది.
మనకి వర్తమానము అనగా ఈ కీర్తన చదువుకోవడం చాలా మంచిది. ఈ 37వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. సో దీంట్లో నుంచి మొత్తం 4 మెసేజ్లు ఉన్నాయి. వీ హ్యావ్ 4 మెసేజెస్. మెసేజ్ నెంబర్ 1 ఏం చెప్పాను నేను? డోంట్ వరీ. ఆ అన్యాయం చేసే వారిని, కీడు చేత ప్రేరేపించబడే వారిని, ఆ ప్రేరేపించబడి ఆ యొక్క అవినీతిని లేకపోతే అతిక్రమాన్ని జరిగించే వారిని చూసి వ్యసన పడకుము. కోపం తెచ్చుకోవద్దు, కోప్పడొద్దు, వ్యసన పడక దేవునిపై నమ్మకం ఉంచుము. ఫస్ట్ది పెట్టాము, దానికంటే ముందు పెట్టు ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. వ్యసన పడక. ఓకే, మరొకసారి ఈ మాట వినాలి ఒకసారి. నేను మెసేజ్ నెంబర్ 1 ఏంటంటే, దేవుని యొక్క చెడ్డవారిని చూసి చింతించవద్దు, కోపం తెచ్చుకోవద్దు, వ్యసన పడొద్దు, మత్సరపడొద్దు. ఇది మొదటి మెసేజ్. ఇది మనకి 1-2 వచనాలు కనబడుతూ ఉంది. ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే, దేవునిపై ఆధారపడి సత్క్రియలు చెయ్యి. రెండో మెసేజ్ ఏంటి? దేవుని మీద ఆధారపడి సత్క్రియలు అనగా దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేయడం, ఏది చేయొద్దన్నాడు చేయకపోవడం, దాన్ని సత్క్రియలు అంటాం. కయ్యంతో దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకుంటావు కదా. బాగా వినాలి ఒకసారి. కేవలం చెడ్డవారిని చూసి వ్యసన పడకండి, ఇదిగో చెడ్డ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, చెడ్డ వాళ్ళ వ్యాపారాలు బాగున్నాయి, వాళ్ళని చూసి వ్యసన పడకండి అని మాత్రం చెప్పట్లేదు ఈ కీర్తన. అది మాత్రమే చెప్పట్లేదు. ఒకవేళ అది చూసి అందరూ ఏమనుకుంటారంటే, అందరు చెడ్డోళ్ళు, నేను ఒక్కడే మంచోండి. ప్రతి ఒక్కరి హృదయం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక్కడివే మంచోడివి, అందరు చెడ్డోళ్ళే. ఓకే, ఆ మెసేజ్ని అనగా నీ హృదయం నీకు చెప్పే విషయాలు బాగా వినండి ఒకసారి. ఈ మాట కూడా చెప్తాను. ఆదామును మోసం చేసింది ఎవరు అంటే ఆదామును పండు తినవద్దన్న దాన్ని తినమని ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి ప్రేరేపించింది ఎవరు? అవ్వ. సర్పం ఎందుకు ప్రేరేపించింది? ఆ అవ్వను మోసం చేసింది ఎవరు? సర్పము. సర్పం గురించి ఏం రాసి ఉంటుంది? సర్పము యుక్తి గలది. ఓకే, యుక్తి గలది. సేమ్ అదే మాట హృదయం గురించి రాసి ఉంటుంది అన్నమాట. ఏమని రాసి ఉంటుంది? హృదయము మోసకరమైనది. రెండు ఒకే పదాలు. మన తెలుగులోనేమో సర్పమేమో యుక్తి గలదట, హృదయమేమో ఓకే నిన్ను మోసం చేయడానికి ఎవరో రాక్కర్లేదు. మనల్ని మోసం చేసేది ఎవరంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఈ హృదయం మనకు చెప్పే విషయం ఏంటంటే, అందరు చెడ్డోళ్ళు నువ్వే యు ఆర్ ద ఓన్లీ. ఓకే, చాలా కనికరం కలిగినోడివి, నీ అంత న్యాయవంతుడు ఎవరు లేరు, నీ అంత కనికరం కలిగిన వాళ్ళు కానీ నీ అంత విశ్వాసం ఎవరు లేరు, అందరూ అబద్ధం చేస్తున్నారు, అందరూ మోసం చేస్తున్నారు. ఆ మెసేజ్ వినమని వాక్యం చెప్పట్లేదు. ఫస్ట్ మెసేజ్ ఏమో ఆ యొక్క నీతిని అనుసరించే వారిని చూసి వ్యసన పడకు, చింతపడకు, కోపం తెచ్చుకోకు, మత్సర పడకు అనేది మొదటి మెసేజ్. అయితే రెండో మెసేజ్ ఏం చెప్పాను? దేవుని మీద ఆధారపడి మేలు చేయి. ఆ మేలు చేయడానికి కొంచెం విశ్వాసం కావాలి, మేలు చేయడానికి దేవుని మీద ఆధారపడడం కావాలి. సత్క్రియలు కొనసాగించడానికి మేలు చేయడానికి మనం దేవుని మీద ఆధారపడితే తప్ప చేయలేము. అది చేయడానికి ఒక ఆలోచన ఏంటంటే, నన్ను బలపరిచేది, నన్ను దీవించేది, నన్ను ఆశీర్వదించేది దేవుడు. ఓకే, ఈ అవినీతి చేసే వాళ్ళ గురించి కొన్ని ఉపమానాలు రాస్తున్నాయి లోపల. చాలా చక్కని ఉపమానాలు ఉంటాయి. అందులో ఒక దగ్గర రాస్తుంది ఏమనుందంటే, వాడట అక్కడక్కడే పెరుగుతాడట, అక్కడక్కడే పెరిగే ఒక పొదలాగా ఉంటాడట. ఏది? అవినీతి పరుడు ఎవరైతే ఉన్నారో, దేవుని వాక్యం అనుసరించకుండా వర్ధిల్లేవాడు ఎక్కడ వర్ధిల్తాడు? అక్కడక్కడే వర్ధిల్తాడట. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎక్కడ వర్ధిల్తాడు అంటే, ఈ కీర్తన కాదు కానీ, వాడు గోడ మీదుగా అవతలికి వెళ్ళి వర్ధిల్తాడు. అంటే తన శాఖలుగా విస్తరిస్తాడు. అర్థమవుతుంది కదా? అక్కడక్కడే వర్ధిల్లేవాడు కాదు. సో ఆ గోడలు సైతం, అడ్డం ఉన్నటువంటి గోడలు సైతం బయటికి దాటగలగాలి. అక్కడక్కడే వర్ధిల్లి ఒకనొక దినమున వాడు లేకపోతాడట. ఓకే, ఏదైనా ఒక గాయం అయిందనుకోండి, ఆ గాయము యొక్క ఆనవాలు జీవితకాలం ఉంటాయి. కొన్ని గాయం యొక్క ఆనవాలు శరీరం మీద జీవితకాలం ఉంటాయి. దేవుడు స్వస్థపరిస్తే ఎలా ఉంటుందంటే, ఆ గాయం యొక్క ఆనవాలు కూడా కనపడకుండా ఉంటుందట. ఆ మాటని ఇక్కడ చెప్తూ ఒక మాట రాస్తాడు అక్కడ. నీవు భక్తిహీనుని లేకపోతే అవినీతి పరుని చూద్దామని వెతికి వాడి స్థలము వాడిని వెతికినా వాడు కనపడ్డట. యాక్చువల్గా అయితే వాడి ప్రభావం ఆ స్థలం మీద ఉండాలి. ఒక అవినీతి పరుని యొక్క వారి యొక్క ప్రభావం ఆ స్థలం మీద ఉండాలి. కానీ ఆ స్థలం వాడిని వెతికినా వాడు కనపడ్డట.
అవన్నీ వచనాలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని తీసి వర్స్ బై వర్స్ నేను మాట్లాడలేదు, కానీ జస్ట్ ఫైనల్గా ఒక కంక్లూజన్ మెసేజెస్ మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి విషయం ఏంటంటే వ్యసనపడకు, చెడ్డవారిని చూసి కోపం తెచ్చుకోకు, మత్సరపడకు అనేది మొదటి మెసేజ్. పదే జ్ఞాపకం చేసే మెసేజ్ ఇది. సెకండ్ మెసేజ్ ఏంటంటే, రెండవ వర్తమానం ఏంటంటే, ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన లేకపోతే మనకు బోధించబడే, దేవుని మీద ఆధారపడి సత్క్రియలు, మేలు చేయి, మంచి పని చేయి. మళ్ళీ చెప్తాను, దేవుని మీద ఆధారపడి సత్క్రియలు, మేలు, మంచి చేయి. ఏది మేలైనదో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మీరు వాక్యంలోంచి విన్నారో, ఏది మంచిదో చెడో దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయడు, దాన్ని చేపట్టుము, దాన్ని అనుసరించుము, దాంట్లో నువ్వు నడుచుకోనుము అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి ఒకసారి, ఇది రెండవ మెసేజ్. అయితే ఇక మూడవ మెసేజ్ ఏంటంటే, ఒకసారి పెట్టమా, థర్డ్ మెసేజ్ చూడండి ఒకసారి. పేషెన్స్, ఓపిక్గా ఉండుము అన్నాడు. ఒకసారి మాట 7 నుంచి 11 వచనాలు మనతో మాట్లాడేది ఏంటంటే, ఓపిక్గా ఉండు అని చెప్తున్నాయి. 37వ కీర్తన. ఓకే, ఓపిక్గా ఉండడం అనగా ఎంత పేషెన్స్, అందుకే ఎంత ఓపిక, ఓర్పు, దాని పని కొనసాగించాలి. దేవుడు మన నుంచి కోరుకునే ఒకే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఓపికగా ఉండడమే. ఓపికగా ఉండడమే. దానికోసం మాట్లాడుతూ యాకోబు పత్రిక మొత్తం ఆ ఓపిక గురించి రాస్తుంది. యాకోబు పత్రిక దేని గురించి రాస్తుందంటే ఏం చెప్పాలి, ఓపిక గురించి రాస్తుంది. కానీ మనకు కనపడదు అది. కానీ స్టార్ట్ చేసేటప్పుడే మొదలు పెడతాడు, ఓర్పు తన క్రియను కొనసాగింపని అంటే మొదలుపెట్టి ఇదిగో మీకు నానా విధమైన శ్రమలు కలుగుతాయి, వాటిని చూసి మీరు తొందరపడకండి, ఇబ్బంది పడకండి అని చెప్పి వెంటనే మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన ఎవరిని అభ్యంతర పెట్టాడు, లేకపోతే ఎవరికి అడ్డం చెప్పకుండా, లేకపోతే ఎలాంటి ఆటంకం లేకుండా ధారాళంగా దయచేస్తాడు. అంటే జ్ఞానం దేనికోసం అంటే ఓపికగా ఉండటానికి జ్ఞానం కావాలి. మళ్ళొకసారి అనంటే సార్ అన్నమాట, ఓపికగా ఉండటానికి. ఓకే, ఓపిక లేనోడు జ్ఞానం లేనోడు అని అర్థం. ఓకే, ఓపికగా ఉండటానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన వాడు ఓపికగా ఉంటాడు. అందుకే జ్ఞానం కావాలని దేవుణ్ణి అడుగుతాం. యూనో, ఆదాము దగ్గర మొదలుపెట్టి సొలొమోన్ దాకా ద స్పీచ్ ప్లీజ్ ద లార్డ్ అనే మాట బైబిల్లో ఎక్కడ కనపడదు. ఈ ప్రార్థన భలే ఉంది అనే మాట కనపడదు. ఆదాము తరము నుండి ఎక్కడి దాకా, సొలొమోన్ దాకా. సొలొమోన్ ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా మంచి చెడులను వివేచించున్నట్లు అన్నాడు. ఒకసారి మాట, సొలొమోను ప్రార్థన. ఒక 20 years బాయ్, ఓకే, ఒక యవనస్తుడు అని చెప్పాలి, ఏ అనుభవం లేనివాడు, లేకపోతే పెద్ద పెద్ద విషయాలు ఏమీ తెలియనివాడు. ఇదిగో ఈ రాజ్యమును, నీ యొక్క విస్తారమైన గొప్ప రాజ్యం భూమి మీద ఉంది కదా, ఆ రాజ్యములో విస్తరించున్నటువంటి వీళ్ళందరికీ న్యాయము తీర్చున్నట్లు, మంచేదో చెడేదో వివేచించున్నట్లు వివేచన కలిగిన హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. జ్ఞాన హృదయం, మంచేదో చెడేదో తెలుసుకోవడం కోసం నాకు జ్ఞానం ఇవ్వు అని అడుగుతున్నాడు. ఎవరు? సొలొమోన్. అందుకే దేవుడు రాస్తున్నాడు, అక్కడ రాసిన మాట ఏంటంటే, ద స్పీచ్ ప్లీజ్ ద లార్డ్. ఆ మాటలు దేవుణ్ణి గొప్పగా సంతోషపెట్టాయట. ఎంత సంతోషపెట్టాయి దేవుణ్ణి అంటే, నీలాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ఏదా చిన్న మాటలో నీలాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదా? నీలాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదు, నీలాంటి వాడు ఇంకా పుట్టడు అనేంతగా దేవుడు దీవించాడు ఆయన. అంటే తన దీవెనకి కారణం ఏది న్యాయమైందో, ఏది మంచిదో దాని మీద మనసు ఉంచడం. మరొకసారి చెప్తున్నాను, థర్డ్ మెసేజ్ ఓపికగా ఉండడం. ఓపిక దేనికోసం అంటే, దేవుడి నుంచి జ్ఞానం పొందుకొని ఓపికగా ఉండి మేలు సత్క్రియ, మేలైనది ఏదో నెరిగి చేయకుండా వలన పాపం కలుగును. ఆ మేలైనది ఏంటో దేవుణ్ణి అడిగి తెలుసుకొని జ్ఞానం పొందుకొని దేవుని ఉపదేశాన్ని పొందుకొని అందులో కొనసాగడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 4వ మెసేజ్ చూడండి ఒకసారి, 4th one. దేవుడు తన ప్రజల్ని కాపాడుతాడు. కాపాడువాడు దేవుడు, ఆదరించువాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు. నీతిమంతుడు దేవుని చేత కాపాడబడతాడు. మేలు చేసి దేవుని వాక్యం అనుసరించేవాడు దేవుని చేత కాపాడబడతాడు. ఇకపోతే దాంట్లో గమనించండి ఒకసారి, ఒకవేళ అవినీతి పరులు, లేకపోతే అవినీతి చేసేవారు, దేవుని వాక్యమును అనుసరించని వారు ఎవరైతే ఉన్నారో వారి నీతి వారిని కాపాడలేదు. కానీ నీతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడడానికి దేవుడు వస్తాడు. ఆమెన్ అన్నాడు గట్టిగా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి ఒక మాట మీకు చదువుతాను చూడండి ఒకసారి. ఈ అవినీతి పరులు ఎవరైతే వాళ్ళు పరిగెత్తు వాళ్ళ అవినీతిని కొనసాగిస్తుంటే దేవుడు వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడంటే తెలుసా? వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తుంటాడు? నవ్వుకుంటాడట. వాళ్ళని చూస్తే దేవునికి నవ్వు వస్తుందట. ఎందుకు నవ్వు వస్తుంది? ఎందుకంటే ఎంత వెర్రివాడు వీడు. ఎవరు వెర్రివాడు? ఎవరు దేవుడు ఎవరిని చూసి నవ్వుకుంటున్నాడు? ఎవరిని చూసి ఎగతాళిగా, లేకపోతే ఏమంటామంటే వాడి మూర్ఖత్వాన్ని బట్టి, వారి అవివేకాన్ని బట్టి, వారి తెలివితక్కువతనాన్ని బట్టి దేవుడు నవ్వుకుంటున్నాడట. అలా చేసే వాళ్ళని చూసి చదవండి ఒకసారి మాట. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారు 12వ వచనం చదువుతున్నాను. వారిని చూచి పండు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుంట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వీళ్ళు ఎక్కుపెట్టి ఉన్నారు, వారి కత్తి వారి హృదయంలోనే దూరును. అంటే దేవుడు కాపాడేవాడు, దేవుడే వారిని రక్షించేవాడు అనేది మొదటి మెసేజ్. 4వ మెసేజ్ అది. మరొకసారి చెప్తాను. మొదటి మెసేజ్ ఏంటి? వ్యసన పడొద్దు, మత్సర పడొద్దు, కోపం తెచ్చుకోవద్దు, ఇబ్బంది పడద్దు, డోంట్ వరీ. మొదటి మెసేజ్. సెకండ్ మెసేజ్ ఏంటి? దేవునిపై ఆధారపడి మేలు, సత్క్రియ, మంచి పనులు చేయండి. దేవుని మీద ఆధారపడి అంటే అర్థం ఏంటంటే నీ హృదయానికి దోచిందంతా చేయమని కాదు, నా హృదయం నన్ను మోసం చేస్తుంది. ఓకే, దేవుని మీద ఆధారపడి మంచి పని చేయడం. మూడోది ఓపికగా ఉండడం. 4 దేవుడే కాపాడుతాడు. ఇక 5వది సత్క్రియ జీవితం కొనసాగించడం. ఇక 6వది ఏంటంటే జీవితం చివరి గెలుపు దేవునిదే. ఇవి 6 వర్తమానాలు ఒకే భాగంలో 1, 2, 3, 6, 7, 11, 12, 26, 27, 34, ఆ తర్వాత 35 నుంచి 40 దాకా ఉన్నటువంటి వచనాలు ఇవన్నీ కూడా. సరే, చివరిగా ఒక 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. నెక్స్ట్ పెట్టం ఒకసారి. వ్యసన పడక దేవునిపై నమ్మకం ఉంచుము. ఆ కింద ఇంగ్లీష్లో మాట చూడండి ఒకసారి. ఓకే, డోంట్ గెట్ మ్యాడ్, ట్రస్ట్ గాడ్. ఓకే, సింపుల్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పెట్టం ఒకసారి. చదవ, హైలైట్ చేసి చదువు. మనకి ద బెస్ట్ ఇచ్చే దేవుడే. అంటే మనకు కావాల్సింది, మనం కోరుకుంది దేవుడు ఇయ్యడు, కానీ మనకి ఏది బెస్టో అది ఇస్తాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించే అధికారం, ఆధిపత్యం అయింది. ఆమేన్. ఆ తర్వాత నెక్స్ట్ చదువు ఒకసారి. లాస్ట్ది ఫోకస్ ఆన్ ద కనికరం చూపించే విధంగా. ఓకే, మూడు మాటలు ఉంటాయి ఇందులో. 3 పాయింట్స్ ఉంటాయి. ఓకే, మీకు నేను అది పంపిస్తాను, డోంట్ వరీ. విషయం ఏంటంటే నువ్వు చేయదగిన మేలు ఏదైనా ఉంటే, ఎవరికన్నా మేలు చేసే విషయం ఏదైనా ఉంటే ఈ వారం అంతా ఆలోచించండి. ఆ మేలు చేయడానికి మొట్టమొదట నువ్వు దేవుని మీద ఆధారపడితేనే మేలు చేయగలవు. ఈ వారం అంతా నేను చేయగలిగిన మేలు ఏదైనా ఉందా, నా పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే. ఫోకస్ ఆన్ వన్ కైండ్ యాక్ట్ యూ కెన్ డూ. నువ్వు చేయదగినటువంటి ఒక కైండ్ యాక్ట్ ఏమైనా చేయగలిగేది ఉంటే ఆలోచించండి. ఓకే, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్, 2వ మెసేజ్. ఓపికగా ఉండు, దేవుడు నేను కాపాడుతాడు. కింద ఏముందమ్మా? ఓకే, సింపుల్ కదా. ఓకే, దేవుడు నేను కాపాడుతాడు, దేవుడు నీ వెనక పార్శ్వలో ఉన్నాడు, లేకపోతే నీ వెనకాల ఆయన ఉన్నాడు. నథింగ్ టు వరీ. ఆమెన్. ఓకే, నెక్స్ట్ బట్టం ఒకసారి చదవండి ఒకసారి. ల్యాండ్ అనే పదం దాదాపుగా 4 సార్లు ఉన్నట్టుంటుంది ఈ కీర్తనలో. భూమిని స్వతంత్రించుకుంటారు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ ల్యాండ్ అంటే ఏంటిదో చూడండి ఒకసారి. ల్యాండ్ అంటే పీస్, ప్రొవిజన్, అంటే ఏంటో
దేవుడు నిన్ను సరైన సమయంలో సరైన స్థలంలో నిలబెడతాడు. దాన్నే ల్యాండ్ అంటాం. దేవుడు నిన్ను సరైన స్థలంలో సరైన చోట నిలబెడతాడు, ల్యాండ్. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ మాట చెప్పేటప్పుడు చూడండి ఒకసారి ఈ మాట. ఆ ల్యాండ్ అనేది దేవుని బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటామని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఒక థాట్ లేకపోతే టఫ్ సిచ్యువేషన్లో దేవునికి నమ్మకంగా ఉండడం ఎలాగో ఆలోచన చేయడం, ఇది రెండో విషయం. ఇంకొకటి థర్డ్ పాయింట్, మూడోదమ్మా, సత్క్రియల జీవితం కొనసాగించు, చివరి గెలుపు దేవుందే. ఓకే, ఆ రెఫరెన్సెస్ అవన్నీ నెక్స్ట్ పెట్టము ఒకసారి. ఇది ఒకటి చూసుకొని ముగించుకుందాం. రైట్. దేవుడు మన రక్షణ, మనకు తోడై ఉన్నాడు కాబట్టి కీప్ గోయింగ్, వెళ్తూనే ఉండాలి. తర్వాత దేవుడు మనల్ని చూస్తున్నాడు, రివార్డ్ దయచేసేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. తర్వాత మనకు అవసరమైనటువంటి ప్రతిఫలాన్ని, మనకు కావాల్సిందాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ 3 మాటల్ని మనసులో ఉంచుకొని మనము చేయగలిగిన ఏదన్నా మేలుంటే చేయండి, ఆలోచించండి. తర్వాత 2, నమ్మకంగా ఉండండి. 3, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకి గెలుపునిచ్చేవాడు కనుక ఆ తోడు నుండి కనుక గోయింగ్, వెళ్తూనే ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి, ఆగిపోవద్దు. ఎక్కడ ఆగిపోయావో చూడండి. 3 చేయాల్సిన విషయాలు, అప్లికేషన్స్ ఇవి. 3 విషయాలు ఏమని చెప్పాను? నెంబర్ 1, నువ్వు చేయగలిగిన మేలు ఏదైనా ఉంటే చెయ్యి. ఎవరికన్నా కైండ్ యాక్ట్ ఏదైనా చేయగలిగితే డూ దట్, నెంబర్ 1. నెంబర్ 2, టఫ్ సిచ్యువేషన్లో నీకు నష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా నమ్మకంగా ఉండవు. ఇబ్బంది కలిగినా, నష్టం కలిగినా, లేకపోతే కష్టంలో కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. 3వ విషయం ఏంటంటే, అప్లికేషన్ స్టాండర్డ్లో మాట్లాడుతూ ఉన్నాను. 3వది ఏంటంటే కీప్ గోయింగ్, వెళ్తూనే ఉండాలి. ఎక్కడ ఏవేవి ఆపేసావో చూసుకో ఒకసారి. కొన్ని మొదలుపెట్టి ఆపేస్తాం, ఎందుకంటే సరైన సపోర్ట్ లేదనో, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరనో. బాగా వినాలి ఒకసారి మాట. మనల్ని ఎవరు ఏది ఎంకరేజ్ చేయదు, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మరొకసారి, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యము మనమే తెచ్చుకోవాలి. కీప్ గోయింగ్ అనండి ఒకసారి. ఓకే, ఒక్కసారి 3 అప్లికేషన్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏం చెప్పాను? ఏదన్నా మేలు చేయగలిగితే, ఏదన్నా కనికరం కార్యం చేయగలిగితే చేయండి. గుర్తుపెట్టుకొని ఈ వరమంతా ఆలోచించండి. ఎవరికన్నా ఏదన్నా కనికరం చూపించగలమా, ఏదైనా చేయగలమా అంటే చూసి ఆలోచన చేయండి, దేవుని నమ్మి చేయండి. 2, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎలా ఉండండి? నమ్మకంగా ఉండండి. దేవునికి నమ్మకంగా ఉండండి. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఆయన కాబట్టి, అవార్డు ఇచ్చేది, రివార్డులు ఇచ్చేది ఆయన కాబట్టి, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు కాబట్టి నమ్మకంగా ఉండడం 2వది. ఎక్కడ నేను నమ్మకంగా లేనో చూసుకోవడం. 3వది, వెళ్తూనే ఉండాలి. దేవుడు తోడై ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోవాలి. ఆపేసిన విషయాలన్నీ తిరిగి కొనసాగించాలి. కొన్ని ఆపేసాం బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నన్ను ఎవరు పట్టించుకోలేదనో, లేకపోతే ఎవరో ఏదో అన్నారు కాబట్టి ఆపేశాం, ఎవరేదో ఆటంకపరిచారు కాబట్టి ఆపేశాం, ఎవరి కోసమో ఆపేశాం. బట్ దానివల్ల దేవుని కృప, దేవుని యొక్క మేలైన పరిచయ కార్యం అందులో ఉన్నప్పుడు లెట్స్ రీస్టార్ట్, కీప్ గోయింగ్. అందరూ లేచిపోదాం ఒకసారి. అందరం లేచినబడి ప్రార్థన చేద్దాం ఒక్కసారి. దేవుని సన్నిధిలో క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మన కోట, మన కొండ, మనకు అండగా ఉండే, మనకు తోడై ఉండి మనల్ని వెంబడించే ఆ యొక్క చీల్చబడిన బండ ఉండి ఆయన జీవ జలమును మనకు ప్రతిరోజు అందిస్తున్న దేవుని ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తోడై ఉన్న దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. మీ కార్యమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. ఇదిగో మేము చెడ్డవారిని చూసి, చెడ్డ వాటిని చూసి వ్యసనపడి మంచి పనులు చేయక మానేశాం.
ఆగిపోయాం, వెనుదిరిగాం, నిరుత్సాహపడుతున్నాం, వ్యసనపడుతున్నాం. ఇదిగో ఈ సమయంలో నా ప్రభు మాలో ఉన్న ఆ యొక్క వ్యసనము, మత్సరము, కోపము వాటన్నిటిని బట్టి ఈ సమయంలో మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కనికరించండి ప్రభువా, మమ్మల్ని కనికరించండి నాయన. దోషములను, అపరాధములను క్షమించు దేవా మీకు వందనాలు. క్షమించగలిగిన దేవా మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి మా జీవితాన్ని సిలువ మీద జీవించి రక్తము చిందించిన మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో మా గురించి, మా నుంచి మీరు కోరుకునే ఆ యొక్క సత్క్రియలను చేయడం కోసం మా కొరకు ముందుగా నియమించబడిన పరిశుద్ధ సత్క్రియలను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆ సత్క్రియల కోసం, సత్క్రియల మధ్యలో మేము బ్రతుకుతూ జీవిస్తూ మీ నామ ఘనత కోసం, మీ మహిమార్థమై జీవించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని నాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం, మీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈ 37వ కీర్తనను మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వారమంతా మా ధ్యానంలో మీరు తోడై ఉండండి. ప్రతిరోజు మేము ధ్యానించబోతుండగా మీ కృప కొరకు వేడుకుంటున్నాం, మీ సహాయం కొరకు అడుగుతున్నాం, మీ సన్నిధి కొరకు అడుగుతున్నాం. సహాయము దయచేయండి. ఏకీపించిన ఒక్కొక్కరి మీద మీ కనికరం నుంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఇదిగో మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి. వందనాలు, స్తోత్రం నాయనా. ఈ వారమంతా ఈ 37వ కీర్తన ధ్యానంలో ఇదిగో వెనక ముందు ఆవరించి నడిపించి మీ సత్క్రియలు చేస్తూ మీ నామ ఘనత కొరకు మీ సాక్షులుగా ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.